జిల్లా అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు బుధవారం నుంచి కుంభాభిషేక కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. కుంభాభిషేక కార్యక్రమాలలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి శ్రీ శారదాపీఠంకు చెందిన వేద పండితులు మంత్రోచ్చారాల మధ్య సాంప్రదాయాన్ని అనుసరించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటిగా ఆలయ ప్రదక్షిణ చేసి యాజ్ఞికులు తదితరులు 60 మంది యజ్ఞశాలలో ప్రవేశించగా అనంతరం గణపతి పూజతో కార్యక్రమములు మొదలుపెట్టారు. సాయంత్రం అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవత హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహా కుంభాభిషేక కార్యక్రమానికి శృంగేరి శ్రీ శారదాపీఠం ఉత్తర అధికారి శ్రీ విధుశేఖర భారతస్వామి పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
అందరూ కూడాను రామం ఆంజనేయం అనుష్ఠానం చేస్తుంటారు. ఆగండి జయదేవి శర్మ గారు. ओम सिंहरात्रि निवासाय नृसिंह क्षेत्र भासिने भवनासी विहाराय आंजनेयाय मंगलम
సువర్చలాగళత్రాయ చతుర్భుజధరాయ చ పుష్పారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే. భక్తులకు విజ్ఞప్తి, మన బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం ముఖమండపము విమాన శిఖరం పునర్నిర్మాణ నిమిత్తము 2 సంవత్సరాల క్రితం బాలాలయం నిర్మించి ఆ బాలాలయంలోనే నిత్య పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2 తిరణాలు 2 హనుమ జయంతి కార్యక్రమాలు కూడా అక్కడ జరిగినాయి. ఈ రోజు నుంచి నూతన శిలా ముఖమండపము విమాన శిఖరము అలాగే జీవధ్వజ దండ ప్రతిష్టా కార్యక్రమములు పాంచానహ దీక్షతో ఈరోజు ఉదయం ఆలయ ప్రదక్షిణము, తర్వాత ఆలయ పరివార దేవతలకు నారికేళ ఫల సమర్పణ, హారతి కార్యక్రమం అయిన తర్వాత యాగశాల ప్రవేశం చేసి యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్రహణ కార్యక్రమం జరిగినది. ఈవేళ సాయంత్రం స్వామివారికి అగ్నిమథనము, ఈ హోమగుండాల్లో హోమ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రామం, ఆంజనేయం, మూలానుష్ఠానం, సుందరకాండ పారాయణ, సూర్య నమస్కారాలు, తర్వాత 4 వేదాలు ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము పారాయణ, అలాగే కృష్ణయజుర్వేదం పారాయణతో పాటు కృష్ణయజుర్వేద హవనం కూడా ఈ సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఒక 11 మంది ఋత్విక్కులు రుద్రైకాదశిని అని ఈ రుద్రపారాయణ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం మా అర్చకులతో సహా 75 మంది ఋత్విక్కులు ఈ వైదిక కార్యక్రమంలో ఈ ఋత్వికరణ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం నలుమూలల నుండి అటు విశాఖపట్నం కనక మహాలక్ష్మి అమ్మవారు, అలాగే సింహాచలం దేవస్థానం, అన్నవరం దేవస్థానం, కాళహస్తి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మవారి దేవస్థానం, నెల్లూరు రంగనాయక స్వామి దేవస్థానం, తర్వాత పెదకాగాని మల్లేశ్వర స్వామి దేవస్థానం, కోటప్పకొండ కోటేశ్వర స్వామి దేవస్థానం నుంచి పేద పండితులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అందరికీ ఋత్వికరణ అయింది. ఈరోజు సాయంత్రం నుంచి ఈ హోమ కార్యక్రమాలు, పారాయణాదులు ఈ యజ్ఞశాలలో జరుగుతాయి. తర్వాత ఈ 18వ తారీఖు సాయంత్రం బాలాలయంలో కళలు తీసి తర్వాత మన ప్రాచీన దేవాలయంలో ఉన్న దేవాలయానికి కళాన్యాసం చేస్తారు. 19వ తారీఖు ఉదయం జగద్గురువులు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు యుతిశేఖర భారతీ స్వామి వారిచే మహాకుంభాభిషేకం ఉదయం 9 గంటల 3 నిమిషాలకు అవుతున్న తర్వాత మూరవలకు కూడాను స్వామివారి పవిత్ర హస్తాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాలు దర్శించి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం.